మళ్ళీ లేటారా? ఇందాక నుంచి మేనేజర్ గారు డోర్ ముందు నీకోసం వాచ్‌మెన్‌లా ఎదురు చూస్తున్నాడు. అమ్మా బాబాయ్, ఆడికి దొరకకపోతే చాలరా. గుడ్ మార్నింగ్ శర్మ. గుడ్ ఆఫ్టర్నూన్. కానీ ఎందుకంత లేట్ అయింది? రూ టాలెంట్కి కొంచెం డిలే కామన్ సార్. హద్దులు దాటితే తాట తీస్తా నీకు. అయినా ఈ వీక్లో నాకు తెలిసి మూడోసారి ఇలా లేట్గా రావడం. నన్ను చూడు, కరెక్ట్గా 9:15 కల్లా ఆఫీస్లో ఉంటా. నన్ను చూసి నేర్చుకో. నువ్వెందుకు వస్తున్నావో నాకు తెలుసులే. రోజు పొద్దున్నే వచ్చి మన ఆఫీస్ రెడీకి సైట్ కొడతాడు, దొంగ కోళ్ళు పట్టేటోళ్ళ. హే రవి, హే కృష్ణ, కమాన్ టెల్ మీ యార్, ఎందుకంత లేట్గా వచ్చావు? వై ఆర్ యూ లేట్? వై ఆర్ యూ లేట్? గత 3 నెలలుగా కంపెనీ శాలరీ కరెక్ట్ డేట్కి క్రెడిట్ చేసిండా సార్? ఫస్ట్కి రావాల్సిన శాలరీ 15కి వేస్తాడు. బయోమెట్రిక్ దగ్గరకు వచ్చి శర్మ వేర్ ఇస్ ద మనీ అని అడిగామా? లేదు, అడగలేదు. ఎందుకంటే మాకు కంపెనీ ఎథిక్స్ తెలుసు సార్. పాయింటే గురుగారు. అయినా శాలరీ ఇచ్చేవాడే లేట్ ఇస్తున్నప్పుడు పని చేసేవాడు ప్లేట్ తిప్పకుండా టైంకి వెళ్ళి వస్తాడు సార్. సైన్స్ లాజిక్ సార్. ఇందులో సైన్స్ ఎక్కడుందిరా చెత్తనా ఎంప్లాయ్. అయినా శాలరీ గురించి మాట్లాడాలైతే పోయి హెచ్ఆర్తో మాట్లాడు. నాతో ఎందుకు? హెచ్ఆర్తో మాట్లాడు. హెచ్ఆర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద కంపెనీ సార్. యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సార్. ఎద్దవా ముష్టి ముఖం వేసుకొని శాలరీ లేట్ అయినప్పుడు మేము అడ్జస్ట్ అవ్వట్లా, అట్లే మీరు అర్థం చేసుకోవాలి. అంతేగా? మరే తల్లి బిడ్డ న్యాయం. కరెక్ట్గా చెప్పేవరా. సింపుల్ లాజిక్ సార్. నో క్యాష్ ఆన్ టైం, నో వర్క్ ఆన్ టైం. మీరు ఫస్ట్కి శాలరీ పడేలా చూడండి, నేను కరెక్ట్గా 8:30కి ఆఫీస్లో ఉండేలా చూస్తాను. డీల్? ఇనఫ్ రవి, క్లియర్ యువర్ డెస్క్ నౌ. అండ్ కృష్ణ, రైట్ అన్ ఎక్స్ప్లెనేషన్ మెయిల్ టు హెచ్ఆర్ రైట్ నౌ. ఆల్రెడీ టైప్డ్ సార్. సబ్జెక్ట్ లైన్ శాలరీ లేట్ వర్సెస్ బాడీ లేట్, ఏ డీప్ కేస్ స్టడీ బై కృష్ణ. సార్ ఆల్రెడీ సీసీలో డైరెక్ట్గా సిఓ గారికి సెండ్ చేశాను సార్. కృష్ణ, సిఇఓ గారికి ఎందుకు రా బాబు? ఉన్న జాబ్ కూడా పోద్ది. ఓకే ఓకే, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. గో టు వర్క్. కానీ రేపు మార్నింగ్ 10:45 కల్లా వచ్చేసే. ఓకేనా? వర్క్కి సరిగ్గా 10:45 కల్లా వచ్చేసే. మీరు 5th రో శాలరీ వేయించండి, నేను 10:14 AM ఎంట్రీ ఇస్తా. డీలా? ఓకే, డీల్. కానీ చూసుకో. Sorry Harsha, you are not selected. మ్యామ్ నేను అన్ని రౌండ్ క్లియర్ చేసా కదా మ్యామ్. మ్యామ్ నేను ఎక్కడ తప్పు చేస్తానో చెప్పండి మ్యామ్ ఒకసారి. Sorry Harsha, we can't say that. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒక్కసారి మ్యామ్, నా లైఫ్ విషయం మ్యామ్. బాయ్స్ ఇతన్ని బయటికి తీసుకెళ్ళండి. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఒకసారి చెప్పండి మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. రేయ్, ఆగు. మనిషి అనుకుంటున్నావా, పశువు అనుకుంటున్నావా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఇలా చేస్తే జాబులు ఇవ్వరు. అన్న నేను అక్కడ అన్ని రౌండ్ క్లియర్ చేశా అన్న. అసలు నాకు జాబ్ ఇవ్వట్లే అన్న. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. అన్న మా ఫ్యామిలీకి నేను ఒక్కనే అన్న ఇప్పుడు సపోర్ట్. ఎవ్వరు లేరన్న నాకు సపోర్ట్కి. సరే, ఒక్క నిమిషం ఆగు. ఎందుకు మేము వాడిని సెలెక్ట్ చేయలేదు? If you want to ask anything, you can ask manager directly. He have recommended some other guy to select. సార్, వాడిని వెళ్ళిపోమన్నారా? అవును, వెళ్ళిపోమన్నా. వాడు నాకొద్దు. సరే, అయితే మీ గురించి హెచ్ఆర్కి బ్యాడ్గా చెప్పేస్తా. అంత పెద్ద డెసిషన్స్ ఎందుకు లేరా బాబు? సరే, వాడిని రమ్మను, జాబ్ ఇస్తా. ఓకే సార్.
కంగ్రాచులేషన్స్, నీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్స్ అన్నా. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఏమైనా తినేసి రాపో, ఓకేనా? వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. ఓకే ఓకే, ఫైన్. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ మా దగ్గరికి వస్తావు రాకన్నప్పుడు సిగ్గు లేదా నీ బతికి? అన్న మా ఫ్యామిలీకి నేను ఒక్కనే అన్న ఇప్పుడు సపోర్ట్, ఎవ్వరు లేరన్న నాకు సపోర్ట్కి. తోను ఏ హాయ్. హే టీమ్, మన కొత్త టీం మెంబర్ మీట్ రాధా. హాయ్ రాధా. ఓ హలో హలో, కాఫీ టీ లేక ఎమోషనల్ సపోర్ట్ కావాలా? ఎమోషనల్ సపోర్టా? ఫస్ట్ డేకే వన్ లైట్ తీసుకోరాదా, వాడు రోజుకో పర్సనాలిటీ చేంజ్ చేశాడు. అయ్యో అలా కాదు రాదా, నేను చాలా డీసెంట్ ఫెలో, రైట్ సోను? డీసెంటా? వీటి డెఫినేషన్లో డీసెంట్ అంటే నో ఫైటింగ్ బిఫోర్ లంచ్. నైస్ డెఫినేషన్. నవ్వింది. మన టీంకి లక్కీరా నేను. హ్యావ్ యువర్ సీట్. రాధా, దిస్ ఇస్ కృష్ణ. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ అబ్జర్వ్ చేస్తాడు. బేసికల్లీ సీసీటీవీ కెమెరా విత్ ఎమోషన్స్. నైస్ వన్. ఎమోషన్స్ కూడా ఆప్షనల్. రాదా, ఫస్ట్ డే కదా, టెన్షన్గా ఉందా? లిటిల్ బిట్, కానీ మీ గ్యాంగ్ని చూస్తే టెన్షన్ తగ్గిపోతుంది. అలా అయితే కరెక్ట్ ప్లేస్కే వచ్చావు. యా, ఫన్ గ్యారెంటెడ్, శాలరీ ఆప్షనల్. రాధా, Hmm? స్మాల్ ఇన్వైట్. రేపు నా బర్త్డే, జస్ట్ కేక్, లాఫ్స్, సిల్లీ జోక్స్. మీరు ఫ్రీ ఉంటే రావచ్చు. ఇన్వైట్ చేయి, హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది కదా. షూర్, బర్త్డే మిస్ అవ్వను. డన్.